వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఎన్నో ఫలితాలు సాధించింది. సుస్థిర వ్యవసాయం దిశగా పయనించిన ఏపీ దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. విద్యారంగంలో ప్రపంచ స్థాయితో పోటీ పడుతున్నాం. నిరుపేదల చదువులకు ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాం. ఉన్నత విద్యలో డ్రాపౌట్లు తగ్గాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాష్ట్ర బడ్జెట్ 2,86,389 కోట్ల రూపాయలు. 6,000 కొంద టీచర్ పోస్టులకు టెట్ డిఎస్సి షెడ్యూల్ విడుదల. నేడు టెట్ నోటిఫికేషన్ 12న డిఎస్సికి. ఈ నెల 27 నుంచి టెట్, మార్చి 14 నుంచి డిఎస్సి పరీక్షలు. కాంగ్రెస్కు 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్న త్వరలో మోడీ 3.0. వికసిత్ భారత్కు అదే పునాది. స్వతంత్ర భారతదేశంలో పుట్టాను, స్వతంత్రంగానే ఆలోచిస్తాను. నిధుల అంశంతో విభజన రాజకీయాలు, ఉత్తరాది దక్షిణాది అంటూ ఏర్పాటువాద ధోరణిలో రాష్ట్రాలను బట్టి వివక్ష ఉండదు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టిన ప్రధాని మోదీ విభజన హామీలపై నిలదీయండి, ప్రజల హక్కులపై అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపండి. సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు పిసిసి చీఫ్ షర్మిల లేఖలు. రిషికొండపై నివేదిక సిద్ధం. కమిటీ చైర్మన్ గౌరప్పన్ హఠాన్మరణం. వివరాల సమర్పణకు 2 వారాల గడువు ఇవ్వాలని హైకోర్టును కోరిన కేంద్రం. బీజేపీతో పొత్తు, అమిత్ షాతో చంద్రబాబు చర్చలు. రాత్రి పొద్దుపోయాక హోంమంత్రి నివాసంలో భేటీ, సుదీర్ఘంగా మంతనాలు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా హాజరు. ఎన్డీఏలోకి రావాలని ఆహ్వానం. పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతానన్న చంద్రబాబు. సీట్ల పంపకంపై చంద్రబాబు ప్రతిపాదన. అంతకుముందు ఉండవల్లిలో పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ. నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్. బీజేపీ అగ్రనాయకులతో సమావేశం. నేడు హైదరాబాద్కు చంద్రబాబు. భద్రత ఇవ్వడం లేదంటే చెడు కోరుకుంటున్నారనే కదా ప్రభుత్వంపై షర్మిల ధ్వజం. జగనన్న, మిమ్మల్ని ఇంటికి పంపేందుకు జనం సిద్ధం. అప్పు చేసిన 8 లక్షల కోట్లు ఏమయ్యాయి? బాపట్ల సభలో సీఎంపై షర్మిల మండిపాటు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.